వికీ ఫిల్మ్స్ మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్స్ రిలీజ్ అయ్యి హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ హల్చల్ మీద పబ్లిక్ టాక్ ఎలా ఉంది, ఫ్యాన్స్ టాక్ ఎలా ఉంది అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు అంటున్నారు. కారణం స్టోరీ మొత్తం ట్రైలర్ లో రివీల్ అయిపోయింది. ఈ ట్రైలర్ లో ఈ విధంగా స్టోరీని లీక్ చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్ కు వస్తారా అంటున్నారు. ఓన్లీ గన్స్ తప్పితే గట్స్ లేని సినిమా అంటున్నారు. కారణం ఒక మైనింగ్ మాఫియా మీద తీసిన సినిమా అంటున్నారు. ఇది ఎవరినో కొంతమందిని టార్గెట్ చేసుకుని తీసిన సినిమా అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడు కాబట్టి దానికి నాందిగా ఈ సినిమా అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్టోరీని రివీల్ చేయడం వల్ల చాలా మిస్టేక్ చేశాడు అంటున్నారు. ట్రెండ్ ని ఫాలో గాను, ట్రెండ్ ని సెట్ చేస్తాను అనే విధంగా ఉన్న ఈ ట్రైలర్ ఏదేమైనా సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ ఒక విషయం మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నట్లు కొన్ని వార్తలు గుప్పుమంటున్నాయి. స్టోరీ ఏంటో చెప్పకుండా మనం ఏదో విధంగా ట్రైలర్ ని కట్ చేసి రిలీజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, కానీ స్టోరీని చెప్పి సినిమాకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఆశ్చర్యానికి గురి చేస్తే ప్రేక్షకుల్ని ఎంతో బాగుంటుంది అనే విధంగా ఆలోచించి ఈ ట్రైలర్ ని రిలీజ్ చేయండి అన్నట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని చూడాలి అంటే మరి చూద్దాం. ఏప్రిల్ 8 దాకా వెయిట్ చేద్దాం. ఆడియో ఇప్పటికే సూపర్ హిట్ అయింది. మరి ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల రూపాయల బిజినెస్ చేసేసి మరియు శాటిలైట్ రైట్స్ 13 కోట్లకి అమ్ముడుపోయిందంటున్నారు. మరి ఈ విధంగా ఎటు చూసిన రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్న ఈ సినిమా మరి రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ టీమ్. ఇది లేటెస్ట్ మూవీ బులెటిన్. నెక్స్ట్ మూవీ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వీకే ఫిల్మ్స్ ఫర్ లేటెస్ట్ మూవీ న్యూస్.